మన దేశానికి అధికారికంగా ఒక మతం లేదు. ఏమయ్యా అడ్డదిడ్డమైనటువంటి ఏదంటే ఆ మాటలు ఏంటి అచ్చెన్నాయుడు గారు? ఏంటి మతాలు ఏంటి, కులం ఏంటి? మీరు మగాళ్ళైతే పెట్టండి. జగన్మోహన్ రెడ్డి గారు క్రిస్టియన్ అయినా 42 హిందూ దేవాలయాలని, మీరు కూర్చుని హిందూ దేవాలయాల్ని చాలా చాలా చూడబోతా ఉన్నారు. వెంకటేశ్వర స్వామి వీళ్ళ పాపాలు ఒక్కొక్కటి బయట పెడతాడు రానున్న రోజు. మండలిలో మత రగడ ముగిసిన క్రిస్టియన్ వివాదాన్ని తిరిగి లేవనెత్తిన వైసీపీ సభ్యులు అచ్చెన్నాయుడు రాజీనామాకు పట్టు, లడ్డూపై ఆనం ప్రకటనకు అడ్డంకులు అని చెప్పి ఆంధ్రజ్యోతి పెట్టారు. అచ్చెన్న స్పందిస్తూ జగన్ క్రిస్టియన్ అన్న మాట కట్టుబడి ఉన్నానని స్పష్టం చేశారు. వైసీపీ సభ్యులు పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. మంత్రి పదవికి రాజీనామా చేయాలని, ఆయన బర్తరఫ్ చేయాలంటూ పట్టుబట్టడంతో గందరగోళ పరిస్థితి నెలకొంది. ఎక్కడ పోతున్నాం మనం? భారతదేశం అంటే ఏంటి? లౌకిక దేశం. మన దేశానికి అధికారికంగా ఒక మతం లేదు. భిన్నత్వంలో ఏకత్వం అంటాం. మనం ఏ మతంలో ఎవరైనా ఉండొచ్చు. సో ఇక్కడ కొత్తగా మతం దట్టు అసలు అసెంబ్లీలో, శాసన మండలిలో నీదో మతం అని గొడవ ఏంది? యాడికి తీసుకుపోతున్నాం అన్న రాష్ట్రాన్ని ఏం చేయదలుచుకున్నారు? ఏమయ్యా అడ్డదిడ్డమైనటువంటి ఏదంటే ఆ మాటలు ఏంటి అచ్చెన్నాయుడు గారు? అంత బరి తెగించి ఏ క్రిస్టియన్ అయితే తప్ప? అవును, జగన్మోహన్ రెడ్డి గారు క్రిస్టియన్. ఏంటైతే ఆయనేం బూట్లు వేసుకుని హిందూ మత పూజలు చేయలేదే. మీరేమో పక్కా హిందూ అని చెప్పుకొని బూట్లు వేసుకొని పూజలు చేస్తారు కదా. నువ్వు బూట్లు వేసుకొని ప్రసాదాలని మీద మించిపోయావు. నువ్వు ఇంతకు ఏ మతమో చెప్పని మేము కూడా అడగచ్చు కదా. జాషువా గారి పద్యం గుర్తొస్తుంది, గుర్రం జాషువా గారు. ఏంటి మతాలు ఏంటి, కులం ఏంటి? మానవత్వం లేనాడే మతాల గురించి మాట్లాడుతూ ఉంటాడు, గుణం లేనాడే ఈ కులాల గురించి మాట్లాడుతూ ఉంటాడు. మీ బతుకులు రాజకీయంగా ధైర్యంగా ఎదుర్కోలేక. అవునయ్యా జగన్మోహన్ రెడ్డి గారు క్రిస్టియన్ అయితే ఏంది? ఇప్పుడు క్రిస్టియన్ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాకూడదా? ఈ దేశంలో క్రిస్టియన్ ఉండకూడదా? ఇది చెప్పండి డైరెక్ట్గా, ఓపెన్గా మీ మేనిఫెస్టోలో పెట్టండి. క్రిస్టియన్స్కి మేము సీట్లు ఇవ్వము అని చెప్పి మీరు మగాళ్ళైతే పెట్టండి. జగన్మోహన్ రెడ్డి గారు క్రిస్టియన్ అయినా 42 హిందూ దేవాలయాలని, మీరు కూల్చిన హిందూ దేవాలయాల్ని పునర్నిర్మించాడు. జగన్మోహన్ రెడ్డి గారు హిందూ అయ్యి ఉండొచ్చు. జగన్మోహన్ రెడ్డి గారు క్రిస్టియన్ అయినా హిందూ మత ఆచారాలను గౌరవించాడు. ఏదైతే మీలాగా 746, 747 జీవోలు రద్దు చేస్తానల్లా మీరు కదా దుర్మార్గమైనటువంటి వ్యక్తులు. 1000 కాళ్ళ మండపాన్ని కూల్చినాడు మీ చంద్రబాబు నాయుడు. ఆయన హిందువా? 42 హిందూ దేవాలయాలను కూల్చినాడు హిందువా? ఏదైతే తిరుమల 7 కొండల జీవోని రద్దు చేస్తానని హిందువా? ఇప్పుడు చెప్పండి మీరు ఏదే మతం? జగన్మోహన్ రెడ్డి గారు క్రిస్టియన్ అంట. అవునయ్యా క్రిస్టియన్ అయితే ఏంది? ఆయన క్రిస్టియన్ అయితే హిందూ మతాలకు సంబంధించినటువంటి వాళ్ళకి అమ్మఒడి ఇవ్వలేదా? హిందూ మతాలకు సంబంధించిన పథకాలు ఇవ్వలేదా? ఒక ముఖ్యమంత్రిగా ఆయన పరిపాలించాడు. నా మతం మానవత్వం అన్నాడు, నా కులం మంచితనం అన్నాడు. అది కదా మంచి మనసున్నటువంటి వ్యక్తి లక్షణం. రాజ్యాంగం మీద ప్రమాణం చేసి, రాజ్యాంగంలో ఒక మతం అనేది అధికారికంగా లేకపోయినా మీరు ఈ మతం ఆ మతం అని చెప్పి కించపరుస్తూ అసెంబ్లీ సాక్షిగా, మరొకసారి శాసనమండలి సాక్షిగా వీళ్ళు ఆడుతున్నటువంటి మత క్రీడ, ఆ మత క్రీడలో కొట్టుకొని పోతారు. ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. మీరు పెట్టుకుంది వెంకటేశ్వర స్వామితో. శ్యామలరావు అవుట్. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఇందాపూర్ హెరిటేజ్ అవుట్, ఏదైతే ఇందులేక వివాదాన్ని టీటీడీ చైర్మన్కి సంబంధించింది విషయం బయటకు వచ్చింది, 30 ఏళ్ళ నుంచి రహస్యంగా దాచింది. ఏదైతే 7 కొండలు 2 కొండలే అని చెప్పి మాట్లాడారని చెప్పి ఏదైతే దుష్ప్రచారం చేశారో ఆ వీడియో బయటకు వచ్చి మొత్తం అవుట్. మీరు ఇంకా చాలా చాలా చూడబోతా ఉన్నారు. వెంకటేశ్వర స్వామి వీళ్ళ పాపాలు ఒక్కొక్కటి బయట పెడతాడు రానున్న రోజుల్లో. ఈ ప్రభుత్వం 5 ఏళ్ల కాలం మనుగడ సాధించడం ఖచ్చితంగా జరగదనేది, ఆ వెంకటేశ్వర స్వామి వీళ్ళకి శిక్ష వేస్తాడు ఈ లోపు అనేది ఖచ్చితంగా జరిగింది.